ఈ ర్యాలీ చేయడం ఒక పార్టీకి వ్యతిరేకత కాదు, మా మహిళల హక్కు సాధించుకోవడం కోసం మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మహిళలకు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఒక చరిత్రలో ఒక మహోన్నతమైన నిర్ణయం. మహిళలకు 33 రిజర్వేషన్ కావాలని ఆయన చట్టసభలో ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారు పెట్టిన 33% రిజర్వేషన్ని ఆయన తోసిపుచ్చడం ఏమాత్రం మేము హర్షించట్లేదంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మా మహిళలందరి స్వప్నం ఈ రోజున ఆయన కాలు రాశారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ఇంటిలోనే మాత్రమే ఉండాలి తప్ప రాజకీయ మా ఇంట్లో తప్ప ఎదురోళ్ళ ఇంట్లో ఉండకూడదన్న ఒక నిర్ణయం ఆయనకి మహిళల పట్ల ఒక పక్షపాతం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తల్లి కానివ్వండి, అక్క కానివ్వండి, ఇంటిలో రాజకీయం ఉంది. మేము కూడా వాళ్ళ చెల్లెలు అక్కలమే కదా, మమ్మల్ని కూడా వాళ్ళ తోపుట్టులాగానే చూడాలి. కానీ ఆయన అలా కాకుండా బయట వ్యక్తుల్లా చూసి బయట మహిళలకి గౌరవం ఇవ్వకుండా ఈ రోజున 33 రిజర్వేషన్ అనేది నరేంద్ర మోడీ గారి స్వప్నం. అది మహిళలకు నెరవేర్చే సమయంలో ఇంకా మేము వచ్చేస్తుంది అని అందరూ సంబరాలు చేసుకునే టైంలో ఆయన దీన్ని రిజెక్ట్ చేయడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. 33 రిజర్వేషన్ మహిళల్ని చట్టసభలో భాగస్వాములు చేయాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్న దాన్ని ఈవేళ నీరుగార్చి మహిళలందరూ మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈవేళ పార్లమెంట్లో బిల్లుని వ్యతిరేకించిన ఈ పార్టీలు చాలా దారుణం. ఏదైతే ఈవేళ 3 మహిళలు ఈవేళ మహిళలకు అండగా నిలబడవలసిన మహిళలే ఈవేళ పార్లమెంట్లో వ్యతిరేకంగా నిలబడి వేళ అటు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గారు కానీ, సోనియా గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ వీళ్ళు మహిళలకు మేము అండగా ఉంటాం, మహిళా సాధికారత కోసం మేము పోరాడతామని కబుర్లు చెప్పడమే చేసి ఈవేళ చాలా దారుణంగా ఈవేళ చట్టసభల్లో మమ్మల్ని మహిళలకు అవకాశం ఇవ్వకుండా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఈవేళ యావత్ దేశంలో కూడా మహిళా భాగస్వాములు అవ్వాలి, మహిళా శక్తిని దేశంలో భాగస్వాములు చేసి దేశ అభివృద్ధికి మహిళల్ని ఉపయోగించాలనుకున్న ఆయన సంకల్పాన్ని, మహిళను గౌరవించాలనే సంకల్పాన్ని ఈవేళ ఏదైతే ఇండియా కూటమి వీరందరూ కలిసి ఈవేళ మహిళలకు అన్యాయం చేయడమే కాకుండా మహిళ ఉసురు పోసుకున్న పరిస్థితి ఈవేళ అన్ని రంగాల్లో. మాతాకి ఈరోజు ఏదైతే 16, 17, 18 తారీఖుల్లో మన పార్లమెంట్లో ఈ దేశంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి జరిగిన అవమానంగా భావిస్తూ 33% రిజర్వేషన్ ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క భారతీయ మహిళకి, ప్రతి ఒక్క ఆడపడుచుకి తను ఒక గిఫ్ట్గా ఇది ఇవ్వాలనుకున్నారో అది ఈరోజు మనందరం ఎంతో సంబరాలు చేసుకోవాల్సిన రోజు ఇలా బాధపడుతూ ఇలా ధర్నా చేసుకోవాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. 1971లో 26 లక్షల కాన్స్టిట్యూయెంట్స్ ఇప్పుడు వస్తున్నారంటే వారికి సమస్యలు తీర్చడం కూడా ఎంతో భారమైపోతుంది. దేశానికి పట్టిన తేడా, దేశానికి పట్టిన తేడా, దేశానికి పట్టిన తేడా